Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. డిసెంబర్ 22, 2025 ఉన్న కరెంట్ అఫైర్ చూద్దాం. సో ముందుగా ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో మరి డిసెంబర్ 22 ఒక ఇంపార్టెన్స్ డే ఉంది, ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక ప్రధాన దినోత్సవం ఉంది. ఏంటంటే సో శ్రీనివాస రామానుజన్ గారి యొక్క జయంతి. గణిత మాత్రికుడిగా భారతదేశంలో ఒక గణిత మాత్రికుడిగా ఒక మ్యాథమెటిషియన్గా పేరొందిన వారు. సో 1729 ఒక మ్యాజిక్ నెంబర్ సృష్టికర్త ఎవరండి? వారే సో శ్రీనివాస రామానుజన్ గారు. వారి యొక్క జయంతిని మనం ఎవ్రీ ఇయర్ కూడా డిసెంబర్ 22ను మనం ఎలా జరుపుకుంటామంటే నేషనల్ మ్యాథమెటిక్స్ డే జరుపుకుంటాం. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర ప్రభుత్వం ఒక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరుని మార్చడం జరిగింది. ఈ విషయంలో లోకసభ మరియు రాజ్యసభ ఆమోదించిన తర్వాత, ఈ బిల్లును ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు సంతకం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే మరి ఆ కొత్త బిల్లు పేరు ఏం పేరండి? ఇప్పుడు అది చట్టంగా మారుతుంది. అపాయింటెడ్ డే తర్వాత విబిజి రామ్జీ బిల్లుకి ఒక చట్టరూపం కావడం జరిగింది. డిసెంబర్ 21, 2025న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారనమాట ఆ బిల్లుపై. ఓకేనా, దానిపైన విశేషాలు చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి భారత రక్షణ దళానికి, త్రివిధ దళాలకు మరింతగా రక్షణ ఇచ్చే విషయంపైన మరింత యొక్క సమర్థతని ఆ విధంగా సాధించే దిశలో భాగంగా సో ఒక డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటున్నాం. అందులో మనకి పర్టికులర్గా సైనిక దళంలో అశనీ దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది భారత సైన్యం. దానిపైన విశేషం చూద్దాం. అది నెక్స్ట్ వచ్చేసి మనకి సో స్టాక్ మార్కెట్ వ్యవహారాలని మరింత సమర్థవంతంగా నిర్వహించే ఉద్దేశంతో, భద్రత కల్పించే ఉద్దేశంతో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లు 2025ని సో మనకి లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరి మన భారత మహిళా క్రికెట్ దిగ్గజం, ఒక లెజెండరీ ఒక సంబంధించినటువంటి క్రికెటర్గా ఎంతో పేరొందడం జరిగింది. సో స్మృతి మందాన తన కెరియర్లో T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో సో 4000 పరుగులు పూర్తి చేసుకోవడం జరిగింది. అందుకే స్మృతి ఎట్ 4000 ఇన్ T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్. ఆ నేపథ్యం చూసుకుంటూ మరిన్ని ప్రాంతీయ, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు, కొన్ని సైన్స్ అండ్ టెక్నికల్ అప్డేట్స్ని కూడా ఇందులో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు మనము సో ఒక్కొక్క పాయింట్ డిస్కస్ చేద్దాం, ఒక్కొక్క కరెంట్ అఫైర్. సో మరి ఇందులో చూసినట్లయితే ఇక్కడ జాతీయ గణిత దినోత్సవం టుడే ఇంపార్టెన్స్ వచ్చేసి మనకి నేషనల్ మ్యాథమెటిక్స్ డే, జాతీయ గణిత దినోత్సవం. మరి జాతీయ గణిత దినోత్సవం లేదా నేషనల్ మ్యాథమెటిక్స్ డే యొక్క ఇంపార్టెన్స్ మనం పరిశీలించినట్లయితే ఎవరి యొక్క జయంతి అండి? దిస్ ఇస్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ ది వెరీ గ్రేట్ ఒక లెజెండరీగా ఉన్నటువంటి వారు ఎవరండి? సో మనకి మ్యాథమెటిక్స్లో వారే శ్రీనివాస రామానుజన్ గారి జయంతి అనమాట. మరి శ్రీనివాస రామానుజన్ గారండి, సో వారి యొక్క జయంతి, మన భారతీయుడైనటువంటి శ్రీనివాస రామానుజన్ జయంతిని మనం జాతీయ గణిత దినోత్సవంగా సో మనం జరుపుకుంటాం. సో మరి శ్రీనివాస రామానుజన్ గురించి మనం చదువుకుంటున్నప్పుడు వారి యొక్క జీవిత చరిత్ర చాలా ఫేమస్ అండి. అంటే వారు ఆత్మకథ రాసుకోలేదు, బట్ జీవిత చరిత్ర, బయోగ్రఫీ చాలా ఫేమస్. జోసెఫ్ లెవిల్డ్ అనేవారు అనమాట. సో శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర రాసిన వారు ఎవరంటే జోసెఫ్ లెవిల్డ్. ఈ జోసెఫ్ లెవిల్డ్ అంటారు. ఈ జోసెఫ్ లెవిల్డ్ రాసినటువంటి ఒక పుస్తకం ఉందండి. సో జోసెఫ్ లెవిల్డ్ అని చెప్పేసి అంటే జోసెఫ్ లెవిల్డ్ రాసిన ఒక పుస్తకం ఉంది, లెవిల్డ్. ఎవరండి జోసెఫ్ లెవిల్డ్ రాసిన పుస్తకం వచ్చేసి ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ. ఈ పుస్తక రచయిత వచ్చేసి ఎవరంటే జోసెఫ్ లెవిల్డ్ అండి. లెవిల్డ్ అని చెప్పేసి అంటాం. సో ఒక ఇంపార్టెన్స్గా ఈ జీవిత చరిత్రను గుర్తుపెట్టుకోవాలి. చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది. ద మ్యాన్ హూ న్యూ ద ఇన్ఫినిటీ, అనంతం గురించి తెలిసిన వ్యక్తి ఎవరు అనే పుస్తకం అర్థం వస్తుంది. అది ఎవరు రాశారంటే జోసెఫ్ లెవిల్డ్. ఎవరి యొక్క జీవిత చరిత్ర అంటే శ్రీనివాస రామానుజన్ గారి జీవిత చరిత్ర. అయితే మన భారతదేశం మనం జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న వారి యొక్క జయంతిని జరుపుకుంటాం. ఓకేనండి, ఈ రోజు కూడా జరుపుకుంటున్నాం. ఎట్ ద సేమ్ టైం వరల్డ్ మ్యాథమెటిక్స్ డే ఉందండి. అంటే 5 అనేది ఒకటి ఉంటుంది, గణిత స్థిరాంకం అనమాట. మ్యాథమెటికల్ కాన్స్టాంట్ అని చెప్పేసి అంటాం. సో మరి మ్యాథమెటికల్ కాన్స్టాంట్ అయినటువంటి 22/7గా పిలుస్తాం కదండి ఈ యొక్క 5 అని చెప్పేసి. ఈ మ్యాథమెటికల్ కాన్స్టాంట్గా పిలుస్తున్నటువంటి 5 లేదా 22/7 ఏదైతుందో ఆ సంబంధించి కనిపెట్టినటువంటి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తున్నామంటే మార్చి 14 మనం ఎలా జరుపుకుంటామంటే వరల్డ్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం. ప్రపంచ మ్యాథమెటిక్స్ డే అండి. మార్చి 14 వచ్చేసి వరల్డ్ మ్యాథమెటిక్స్ డేని మనం నిర్వహించుకోవడం జరుగుతుందన్నమాట. ఈ క్రమంలో దీనికి ఒక ఇతివృత్తం ఇచ్చారండి. మ్యాథమెటిక్స్, ఆర్ట్ అండ్ క్రియేటివిటీ అని చెప్పేసి ఒక ఇతివృత్తం ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక విషయం గమనించాలి.
సో మనకి నోబెల్ అవార్డ్స్ అంటే 6 రంగాల్లో ఇస్తారు. ఫిజియాలజీ అంటే శరీర ధర్మశాస్త్రం, అంటే దానికి మనకు వైద్యశాస్త్రంలో ఇస్తారు, భౌతిక శాస్త్రంలో ఇస్తారు, తర్వాత కెమిస్ట్రీ రసాయన శాస్త్రంలో ఇస్తారు, తర్వాత శాంతి అండ్ సాహిత్యము ఆర్థిక శాస్త్రంలో ఇస్తారు. మరి మ్యాథమెటిక్స్లో నోబెల్ అవార్డు లేదంటే లేదు. బట్ మ్యాథమెటిక్స్లో నోబెల్ అవార్డుగా పిలువబడే ఒక అవార్డు ఉందండి. మ్యాథమెటిక్స్లో నోబెల్ అవార్డుగా పిలువబడే ఒక అవార్డే అదేంటంటే అబెల్ అవార్డు అండి, అబెల్ అవార్డు. సో మరి అబెల్ అవార్డుని నార్వే దేశం ఇస్తుందండి అబెల్ అవార్డు. ఈ అబెల్ అవార్డ్ని 2025 సంవత్సరానికి పొందినవారు ఇన్ 2025 అబెల్ అవార్డ్ రిసిపియంట్ వచ్చేసి జపాన్ దేశానికి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త, జపాన్స్ మ్యాథమెటిషియన్ అయినటువంటి ఎవరండి వారు మసాకి కషవర. ఎవరండి మసాకి కషవరకి రావడం జరిగింది. సో అలా నేపథ్యాన్ని గమనించుకోవాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మన భారతదేశంలో కూడా సో మనము ఈ జాతీయ విద్యా విధానం 2020లో బడి సో సంబంధించిన పాఠశాలల్లో సో స్టెమ్ విద్యని ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. స్టెమ్ అంటే కాండం అని అర్థం వస్తుంది బయాలజికల్ టర్మ్గా, బట్ స్టెమ్ అంటే ఒక విద్యా విధానం ఉంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ని ప్రమోట్ చేయడం అనే ప్రధానమైన ఉద్దేశం గమనించాడు. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి విబిజీ రామ్జీ. సో ప్రతిపక్షాలు ఎంతో ఆందోళన చేశాయి. ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చకండి అని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్గా గమనించండి, ఇనీషియల్గా 2005 సంవత్సరంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది వచ్చింది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. 2006 సంవత్సరంలో ఏం చేశారంటే 2006 సంవత్సరంలో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ తీసుకురావడం జరిగిందనమాట. అదే 2009 సంవత్సరం అక్టోబర్ 2 ఏం చేశారంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ పేరు మార్చారని గ్యారంటీ స్కీమ్ అని పేరు మార్చడం జరిగిందనమాట. ఈ క్రమంలో సో ఇటీవల కాలంలో డిసెంబర్ 12, 2025 కేంద్ర మంత్రిమండలి డిసైడ్ చేసింది. డిసెంబర్ 12, 2025 ఏంటి డిసైడ్ చేసిందంటే కొన్ని పేర్లు మారుస్తుందన్నమాట. ఏం మార్చింది? MGNRGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ఏమని మార్చిందండి? సో ఏమని మార్చింది? పూజ్య బాపు సో పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన, పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా పేరు మార్చారు. అదేవిధంగా మళ్ళీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ఇప్పుడు ఏమని మారుస్తున్నారు అంటే డిసెంబర్ 18, 2025 ఈ బిల్లు లోకసభ అండ్ రాజ్యసభలో ఆ విధంగా ప్రవేశపెట్టారు. అదే రోజున అంటే డిసెంబర్ 18, 2025 ఓకేనా ఈ యొక్క మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుని ఓకేనా విబిజీ రామ్జీగా మార్చే విషయంలో సో 2 సభలు కూడా ఆమోదించడం జరిగింది. విబిజీ అంటే ఇక్కడ వికసిత్ భారత్, బీబీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవిక మిషన్ ఫర్ గ్రామీణ్ అని అర్థం వస్తుందండి. మరొకసారి చూద్దామండి. విబి అంటే వికసిత్ భారత్, వికసిత్ భారత్ అండ్ వికసిత్ భారత్ గ్యారంటీ, వికసిత్ భారత్ సో గ్యారంటీ, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఏదండి రోజ్గార్ సో అజీవిక అంటే లైవ్లీవుడ్ అని అర్థం వస్తుంది, జీవనోపాధి, అజీవిక మిషన్ గ్రామీణ్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఎందుకు న్యూస్లో ఉంది అంటే భారత రాష్ట్రపతి అంటే పార్లమెంట్ అంటే లోకసభ, రాజ్యసభ మరియు రాష్ట్రపతి. అలాంటప్పుడు లోకసభ, రాజ్యసభ ఆమోదించింది ఆ బిల్లును. కాబట్టి చట్టరూపం కావాలంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు డిసెంబర్ 21, 2025 ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఎప్పుడైతే భారత ప్రభుత్వం ఏం చేస్తుందో ఒక అపాయింటెడ్ డే పెడుతుంది. అపాయింటెడ్ డే అంటే ఈ రోజు నుండి చట్టం అనేది అమల్లోకి వస్తుంది. అది సో భారత ప్రభుత్వం చేతిలో ఉంటుందన్నమాట, కేంద్ర ప్రభుత్వం. సో ఇప్పటి వరకైతే రాజ్యాంగపరమైన మొత్తం ప్రక్రియ కంప్లీట్ కావడం జరిగింది. సో మన భారత రాజ్యాంగం ప్రకారం ప్రక్రియ అనేది పూర్తి కావడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఈ అపాయింటెడ్ డేట్ అని చెప్పేసి అంటే అపాయింటెడ్ డేట్ అంటే ఈ చట్టం అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది, ఈ మారిపోయిన చట్టం అంటే అది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. సో అప్పటి నుండి అమల్లోకి వస్తుంది. దీనిలో ప్రధానమైన కొన్ని అంశాలు ఉన్నాయండి. జాతీయ గ్రామీణ హామీ పథకం 2006లో ప్రారంభించినప్పుడు ఉంటే వాటిని ఇప్పుడు కొన్ని చేంజ్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే ఒక గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు 100 రోజుల పని దినాలు ఇచ్చేవారు. ఒకవేళ కరువు పీడిత రాష్ట్రాలంటే 150 రోజులు ఇచ్చేవారు. అలా కాకుండా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకి సో 125 వర్కింగ్ డేస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఉందండి, ఏంటంటే వ్యవసాయ పనులు జరుగుతున్నటువంటి ఒక సీజన్ ఉంటాయి. ఈ వ్యవసాయ పనుల సీజన్లో
నాట్లు వేయడము లేదా విత్తనాలు చల్లడం కానివ్వండి, నూర్పిల్లు అని చెప్పేసి అంటాం. ఇలాంటి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్నప్పుడు కూలీల కొరత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో ఎలాంటి ఉపాధి హామీ పథకం కార్యక్రమాలు నిర్వహించారు. తద్వారా ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కూలీలు వ్యవసాయంలో ఉపయోగపడతారు అనేది. ఆ టైంలో 60 డేస్ పాటు మొత్తం కూడా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిలిపివేస్తారు. ఎప్పుడు వ్యవసాయ పనులు ఉన్నటువంటి సమయంలో. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే 4 రకాల పనులను కల్పిస్తున్నారండి. ఇందులో 4 రకాల పనులకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. ఈసారి ఈ విబిజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత 4 రకాల ఏంటంటే జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతులు అండ్ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు. అంటే ఈ వాటర్ ప్రిజర్వేషన్ కన్జర్వేషన్ ఉంటుంది. చెక్ డ్యామ్లు కానివ్వండి, ఇంకుడు గుంతలు కానివ్వండి, అలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. చెరువులు కానివ్వండి, ఇలాంటి వాటిని. అండ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతులు ఏవైతే ఉంటాయో ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ గురించి కూడా ఇలా పని చేయించుకోవచ్చు. అండ్ ప్రకృతి వైపరీత్యాలను కూడా ఎదుర్కొనే పనులు కూడా ఇందులో ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. మరో సందర్భంగా ఈ గమనించాల్సినటువంటి అవసరం ఒకటి ఉంది, చూద్దామండి. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి 4 రకాల పనులు కదా. జల సంరక్షణ ఒకటి, అంటే మనకు ప్రొవైడ్ ఒక వాటర్ కన్జర్వేషన్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక మౌలిక వసతులు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇన్ ద రూరల్ ఏరియా సెకండ్, అండ్ ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులు. ఏదైనా న్యాచురల్ కలామిటీస్, ఏమైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు, విపత్తులు వచ్చినప్పుడు, అలాంటప్పుడు వాటిని ఎదుర్కొనే పనులు కూడా దీని కిందకి వచ్చారు. మరి 4వ అంశం ఇంకోటి ఉందండి, ఏంటంటే టు ప్రమోట్ ద లైవ్లీవుడ్, అంటే జీవనోపాధి అండి. ఈ జీవనోపాధిని ఏదైతే కల్పించే పనులు ఉంటాయో డైలీ వేజెస్లో ఆ లైవ్లీవుడ్కి సంబంధించినటువంటి అలాంటి పనులు కూడా చేపిస్తారు. మొత్తం కూడా 4 రకాల పనులకు ఇంపార్టెన్స్ ఇస్తారు. మరొక విషయం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా కూడా ఉంటుంది ఈసారి. సో మొత్తం మోస్ట్ పబ్లిక్ ఫండెడ్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్, ఐక్యరాజ్య సమితి చేత అతిపెద్ద ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించబడింది మన ఈ కార్యక్రమం. మనకు MGNRGS, ఇప్పుడైతే మనం విబిజీ రామ్జీ. అయితే ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఒక రాష్ట్రాల విషయంలో ఈశాన్య రాష్ట్రాలు అండ్ శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి, కానీ 100% అక్కడ కల్పిస్తున్నారు. సో మనకి ఇక్కడ రాష్ట్రాలు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మనం గమనించినట్లయితే పర్టికులర్ చూడండి, ఇక్కడ 60-40 అండి. 60-40 అంటే రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్యలో వాటా వచ్చేసి ఎంతంటే ఇక్కడ 60-40గా. సో ఇక్కడ ఈ సంబంధించినటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం 60 అండ్ రాష్ట్రాలు కూడా 40% ఇవ్వాలని చెప్పేసి కూడా ఒకటి డిసైడ్ చేసుకోవడం జరిగింది అనమాట. ఇదండి. ఇంకా అపాయింటెడ్ డే వచ్చినప్పుడు దీనిపైన మరింత సమాచారం వస్తుంది. కూలంకషంగా యాక్ట్ని మనం చదువుకుని మరింతగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు ఈ పాయింట్స్ అనేది ఈ సిస్టమేటిక్ ఆర్డర్లో ఈ డేట్స్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటాయండి. ఎప్పుడు సంతకం చేశారు రాష్ట్రపతి అనే విషయంతో పాటు అపాయింటెడ్ డేట్ ఎప్పుడు అనేది త్వరలో ప్రకటిస్తారు, ఎప్పుడు అమలవుతుంది అనేది అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది కేంద్ర గ్రామీణ అభివృద్ధి సంస్థ, మినిస్ట్రీ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ అండి. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలోకి మనకు వస్తుందన్నమాట ఈ యొక్క సంబంధించినటువంటి చట్టం అమలు. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి అశ్వనీ దళం. ఈ అశ్వనీ దళం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఏర్పాటు చేస్తుంది. యాక్చువల్గా మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత మన యొక్క త్రివిధ దళాలను మరింతగా పటిష్టం చేస్తున్నాం. సో ఆపరేషన్ సింధూర్ మనం సక్సెస్ఫుల్గా నిర్వహించినప్పటికీ కూడా, అంటే మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ నిర్వహించాం. మరి మే 7, 2025 ఆపరేషన్ సింధూర్ నిర్వహించినప్పుడు మనం కొంత ప్రతిదాడి ఎదుర్కొన్నాం, పర్టికులర్గా ఈ యొక్క డ్రోన్స్ విషయంలో. ఇలాంటి క్రమంలో మనం కూడా డ్రోన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అంటే త్రివిధ దళాల్లో సుమారు ఒక 30,000 డ్రోన్లు సమకూర్చుకోవాలనుకున్నాం. తొలి విడతగా 850 డ్రోన్లను ఆ విధంగా తయారు చేసుకుంటున్నాం. అది మన భారత సైన్యంలో అశ్వనీ దళం పేరుతో ఏంటంటే త్వరలో ప్రవేశపెట్టబోతున్నాం. ఈ విషయాన్ని మనకి ఇండియన్ ఆర్మీ చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారంటే బెంగళూరులో ఉన్నటువంటి సంస్థ అండి. బెంగళూరులో ఈ CSIR అంటే కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అంటాం. దానికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి NAL అంటారు. NAL అంటే ఏంటంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్లో దీన్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విషయాన్ని గమనించండి. సో దీనికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే అశ్వనీ దళం అని పేరు పెట్టడం జరిగింది అనమాట. మనం కూడా స్వదేశీయంగా డ్రోన్ వ్యవస్థను తయారు చేసుకుంటున్నాం, డ్రోన్స్ని. సో సుసైడల్ డ్రోన్స్, కొన్ని ఆత్మాహుతి డ్రోన్లు కూడా తయారు చేసుకోవడం జరిగింది. నాగాస్త్ర అనే పేరుతో, సో నాగపూర్కు చెందినటువంటి సోలారిస్ ఇండస్ట్రీస్ వాళ్ళు నాగాస్త్ర అనే పేరుతో ఒక సంబంధించినటువంటి ఒక ఆత్మాహుతి డ్రోన్లు, అంతేకాకుండా డ్రోన్లను విధ్వంసం చేసే భార్గవాస్త్ర అనే పేరుతో ఉన్నటువంటి డ్రోన్ సిస్టాన్ని కూడా మనం స్వదేశీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ చూద్దామండి. స్టార్లింక్ అండి. స్టార్లింక్ న్యూస్లో ఉంది. ఈ స్టార్లింక్ అనేది స్పేస్ ఎక్స్ వాళ్ళు ప్రారంభించినటువంటి ఒక సంబంధించినటువంటి శాటిలైట్ సిస్టమ్ అనమాట. శాటిలైట్స్
ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వేల స్టార్లింక్ శాటిలైట్స్ని అమెరికా దేశానికి చెందిన స్పేస్ ఎక్స్ పంపించింది. ఇలా సుమారుగా ఇప్పుడు ఒక 2015లో ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభించింది. స్టార్లింక్ ప్రాజెక్ట్ని అందరికీ ఇంటర్నెట్ని అందించాలి, డైరెక్ట్గా ఈ శాటిలైట్ నుంచి డైరెక్ట్గా ఒక మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్ అందించే సౌకర్యాన్ని స్టార్లింక్ ద్వారా ప్రారంభించింది. ఎవరు? స్పేస్ ఎక్స్ వాళ్ళు చాలా ఉపగ్రహాలను పంపించింది. సుమారుగా ఇప్పుడు అంతరిక్షంలో స్పేస్ ఎక్స్ వాళ్ళకి 9537 ఉపగ్రహాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో చూసినట్లయితే స్టార్లింక్ ప్రాజెక్టులో భాగంగా స్పేస్ ఎక్స్ పంపించిన శాటిలైట్ 35956 అని చెప్పేసి ఒక ఉపగ్రహం ఉంది. ఆ ఉపగ్రహము అంతరిక్షంలో 418 కిలోమీటర్ల పైన అదుపు తప్పిపోయింది. అదుపు తప్పి ఎందుకని తప్పిపోయిందంటే అందులో ప్రొపల్షన్ ట్యాంక్ అన్నమాట. అందులో ఇంధనం ఏదైతే ఉందో ఆ ఇంధనం అనేది గ్యాస్ లీక్ కావడం, గ్యాస్ మంట రూపంలో బయటికి రావడం జరిగిందనమాట. ఈ విషయాన్ని వెంటరో టెక్ అనే సంస్థ ఒకటి ఉందండి. వాళ్ళు వరల్డ్ వ్యూ 3 అని చెప్పేసి ఒక శాటిలైట్ని పైకి పంపించారు. ఈ 247 కిలోమీటర్ల దూరం నుంచి చాలా చిత్రాలు తీసిందనమాట. అంటే ఈ స్టార్లింక్ శాటిలైట్ 35956 కూలిపోవడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగాయి, కానీ అవి భూమి వాతావరణంలోకి వచ్చేసరికి ఏమైతేనే మాడిపోయి మసైపోతాయి అన్నమాట. సో ఇటీవల కాలంలో మాత్రం కెనడాలో ఒక చిన్న ప్రాంతంలో దానికి శాటిలైట్ ఒక ముక్క కింద పడిందని చెప్పేసి అంటున్నారు. కానీ దీనివల్ల పెద్దగా ప్రమాదం లేదని స్పేస్ ఎక్స్ అంటుంది. కానీ మరి ఇదైతే మనకి న్యూస్లో ఉందండి. ఇటీవల కాలంలో స్టార్లింక్ ఎవరిది ఏందనేది. మన భారతదేశంలో కూడా స్టార్లింక్ ద్వారా డైరెక్ట్గా మొబైల్ ఫోన్కి ఇంటర్నెట్ అందించే కార్యక్రమాన్ని కూడా అప్లై చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం టెలికమ్యూనికేషన్ శాఖ అనుమతి ఇవ్వడం జరిగిందనమాట. ఇది స్టార్లింక్ అండి. ఇది ఎవరిదండి? మనకు ఎలన్ మస్క్ సంబంధించిన కంపెనీ, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ వాళ్ళు ఇంటర్నెట్ గురించి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. డైరెక్ట్గా శాటిలైట్స్ పంపిస్తూ ఉన్నారు. శాటిలైట్ నుండి డైరెక్ట్గా మొబైల్ ఫోన్కి వచ్చే ఇంటర్నెట్ వ్యవస్థ. మరి రానున్న రోజుల్లో ఏమవుతుందనేది ఈ కాలమే పరిష్కారం చెప్తుంది అనమాట ఇలాంటి వాటికి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటామండి. ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ మనం గమనించాలంటే మనీ సంబంధించినటువంటి వాల్యూ పడిపోవడం. ఒక్కోసారి అంటే ఈరోజు ఒక 20 రూపీస్ దొరుకుతున్నటువంటి వస్తువు రేపు 30 రూపీస్ 40 రూపీస్ అయిందంటే అది ద్రవ్యోల్బణానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇలాంటప్పుడు ద్రవ్యోల్బణ గణన ఏదైతే మనం దాన్ని ఎస్టిమేషన్ చేయాలంటే కొన్ని మార్పులు కావాలి అని సూచించింది అనమాట. ఎవరు? ఐఐటి బాంబే అంటే ఓన్లీ శాస్త్రీయ పరిశోధనలు చేస్తుందని, శాస్త్రీయ పరిశోధనలు మాత్రమే చేస్తుందనే కాదు, అది ఒక ఆర్థికపరమైన పరిశోధన చేస్తుంది, ఎకనామికల్గా రీసెర్చ్ చేస్తుందనే విషయాన్ని ఐఐటి బాంబే ప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ సంబంధించిన అంశం అన్నమాట. ఓకేనండి. సో ఇలాంటి క్రమంలో మరి ఐఐటి బాంబే చేసినటువంటి పరిశోధన ఏందో చూద్దాం. ఆ యొక్క ఆర్థిక పరిశోధన. సో ద్రవ్యోల్బణ గణనకి మార్పులు సూచించింది ఐఐటి బాంబే. ఎలాంటి విషయంలో అంటే ఎవరు ప్రముఖులు దానిపైన స్టడీ చేసిన వాళ్ళంటే ప్రొఫెసర్ ఆశిష్ దాస్, గతంలో ఆర్బీఐలో పనిచేసినటువంటి ఆర్థికవేత్త ప్రజ్ఞా దాస్ సంయుక్తంగా ఒక నివేదికను సమర్పించారు. ప్రజెంట్ ద్రవ్యోల్బణానికి కానివ్వండి, ఇలాంటి జీడిపిని అంచనా వేయడం ఇవంతా కూడా 2011-12 ఈ సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నాయి. 2011-12 సంవత్సరం, 2011 and 12 అండి. ఇది ఒక బేస్ ఇయర్ అంటాం. ఇది ఒక ఆధార్ ఇయర్గా అప్పుడున్నటువంటి అంశాల ఆధారంగా ఒక ఆధార సంవత్సరంగా తీసుకొని ఆధార సంవత్సరంగా తీసుకొని అంచనా వేస్తూ ఉంటాయి. అయితే అలా కాదు, పరిస్థితులు మారిపోయినాయి, ఆర్థిక సామాజిక పరిస్థితులు. కాబట్టి బేస్ ఇయర్ని 2024కు మార్చాలనే ప్రతిపాదన చేస్తున్నారు. దాంతోపాటు కొన్ని ఆందోళనలు కూడా ఉన్నాయి. అంటే చేయాలని చేయకూడదని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే వినియోగదారుల ధరల సూచి అంటాం, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. దాని ఆధారిత ద్రవ్యోల్బణాన్ని మనం అంచనా వేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వినియోగదారుల ధరల సూచి విషయంలో కొన్ని ఇళ్లకు మాత్రమే వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. అలా కాదు, కొన్ని వేల ఇళ్లకి వెళ్తే పరిశోధన చేస్తే సరైనటువంటి కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకొకటి, గణనకు లెక్కలోకి తీసుకునే గృహ సేవల విభాగంలో మార్పులు చేయడానికి కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సవరణలు చేయడం జరిగింది ఐఐటి బాంబే. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే విధానం ఏంటంటే భారతదేశంలో ఆధార సంవత్సరాన్ని 2024 మార్చాలి ఆర్థిక అంశాల విషయంలో. అంతేకాకుండా ద్రవ్యోల్బణ గణనకి మార్పులు సూచించినటువంటి ఐఐటి సంస్థ ఏదన్నప్పుడు ఐఐటి ఢిల్లీ. ఆ సంబంధించిన పరిశోధకులు అనమాట. ఆ పాయింట్ గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్ అండి. మరి ఈ సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ బిల్ అనేది ఇటీవల లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ బిల్ అనమాట. ఎందుకోసం అంటే ఈ యొక్క 3 సెక్యూరిటీల స్థానంలో అంటే అంటే మనకు ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిన భద్రత గురించి చాలా చట్టాలు ఉన్నాయి. ఈ చాలా చట్టాలు కాదు, సుమారుగా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి 3 సెక్యూరిటీ చట్టాలు ఉన్నాయి. ఈ 3 సెక్యూరిటీ చట్టాలు ఏదంటే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ నియంత్రణ చట్టం 1956, సెబీ యాక్ట్ 1992,
డిపాజిటరీ చట్టం 1996. సో ఇన్ని చట్టాల స్థానంలో ఇప్పుడు ఏమవుతుందంటే సెక్యూరిటీస్ మార్కెట్స్ కూడా ఒకటే వస్తుంది. మనం ఈ రీసెంట్ కూడా మనం చూసినాము ఏంటంటే 29 చట్టాలు ఉండే లేబర్ చట్టాలు. ఆ అన్ని చట్టాల స్థానంలో నాలుగు చట్టాలు మాత్రం 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చినాయి అనమాట November 21, 2025 నుండి. అలాంటి క్రమంలో మరి సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్స్ కూడా ఆ విధంగా చెప్పొచ్చు అనమాట. అంటే తనిఖీలు దర్యాప్తునకి 8 ఏళ్ల కాలపరిమితి ఉంది. బట్ అత్యవసరమైన మాత్రం కొంత కాలపరిమితి ఇస్తారు. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏదైనా దర్యాప్తు ఉంది, ఏమన్నా అవకతవకలు జరిగినప్పుడు 180 డేస్లో, అంటే 180 డేస్ అంటే సుమారుగా మనం చూసినట్లయితే ఒక 6 మంత్స్లోనే దర్యాప్తులను మొత్తం పూర్తి చేయాలి, ఇంటరాగేషన్, ఇన్వెస్టిగేషన్ని. అంతేకాకుండా ఈ సెక్యూరిటీస్ విషయంలో ఏమన్నా ఫిర్యాదులను అప్లై చేసుకోవడానికి అంబుడ్స్మన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి ఈ బిల్ అనేది ప్రతిపాదిస్తుంది. జాతీయ అంశాల్లో ఎకనమిక్ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఎన్ని చట్టాల స్థానంలో సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ SMC అంటాం. ఈ సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ అని చెప్పేసి సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్స్ అనేది వస్తున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు ఆ విషయం గమనించండి. 3 సెబీ అదే ఈవెన్ సెబీ ఆల్రెడీ మనకు ఒక చట్ట రూపంలో ఉంది. ఇవన్నీ మరి సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ప్రజెంట్ వచ్చేసి మనకి తుహిన్ కాంత్ పాండే అండి. సో తుహిన్ కాంత్ పాండే అనేవారు సెబీకి చైర్మన్గా పనిచేస్తున్నట్టు నేపథ్యం అనమాట. ఓకేనండి. సెబీకి చైర్పర్సన్గా పనిచేసినటువంటి తొలి మహిళ అంటే మాధవీపురి బచ్. హనుమాన్ ప్రాజెక్ట్ అండి. సో హనుమాన్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకారం చుట్టింది. ఏ విషయంలో అంటే ఇక్కడ వన్యప్రాణులు ప్రజల మధ్య సంఘర్షణ నియంత్రించాలి. ఇప్పుడు మనకి యునెస్కో వాళ్ళు గతంలో కూడా ఒక మ్యాబ్ అనే ప్రాజెక్ట్ ప్రారంభించారండి. మ్యాబ్ అంటే ఏంటంటే ఇక్కడ మ్యాన్ అండ్ బయోస్పియర్, మనిషి మధ్య మరి బయోస్పియర్ అంటే జీవావరణం అన్నమాట. జీవుల మధ్య ఎలాంటి సంఘర్షణ ఉండకూడదు. ఎందుకోసం అంటే ఒకరినొకరు చంపుకోకూడదు అని చెప్పేసి. కానీ మనుషులు వింటే మరి జంతువుల పరిస్థితి ఏంది, ఇలాంటి విషయంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతారు. అందుకోసం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్యప్రాణులు అని చెప్పేసి అంటే వైల్డ్ లైఫ్ అనమాట. వన్యప్రాణులు అండ్ ప్రజల మధ్య సంఘర్షణ తగ్గించాలి, నియంత్రణ చేయాలి. అందుకోసమే ఒక గవర్నింగ్ బాడీని కూడా ఏర్పాటు చేశారు. ఏపీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్ అని చెప్పేసి అంటాం. అంటే సమస్యలని సాల్వ్ చేయడం అనమాట మిటిగేషన్ అంటే. అలా ఒక గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేశారు. మరి హనుమాన్ ప్రాజెక్టులో అబ్రివేషన్ కూడా ఉందండి. హీలింగ్ అంటే నయం చేయడం, బాగు చేయడం అంటుంది. నర్చరింగ్ అంటే ఏంటంటే చాలా కేరింగ్ చేసుకోవడం అని అర్థం వస్తుంది. నర్చరింగ్ యూనిట్స్ ఫర్ ది మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ వైల్డ్ లైఫ్. ఏదైనా వన్యప్రాణులకి ఏమైనా ఇబ్బంది అయింది, వాటికి నర్సింగ్ కేర్ తీసుకోవాలి, నర్చరింగ్ చేయాలి, వాటిని చూసుకోవాలని చెప్పేసి దీని అర్థం వస్తుంది. న్యాయం చేసుకోవాలి ఇక్కడ ఇరు పక్షాల మధ్య, అంటే ఇక్కడ జంతువులు కానీ మనుషులు కానీ. అలాంటిదే మనకి ఇక్కడ హనుమాన్ అనే ప్రాజెక్ట్ని ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాబట్టి ఏపీలో ఫర్ ది కంట్రోల్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది, ఇక్కడ కంట్రోల్ చేయాలి, రెగ్యులేషన్ చేసుకోవాలి బిట్వీన్ ది వైల్డ్ లైఫ్ అండ్ పీపుల్. కాన్ఫ్లిక్ట్ని తగ్గించగలనే ఉద్దేశంతో హనుమాన్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేశారు. హనుమాన్ అంటే ఏంటండి, హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అంటే సాయం చేయడం, లేదా ప్రథమ చికిత్స చేయడం, నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అని చెప్పేసి అంటామండి. సో వెరీ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయం అనమాట ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సంబంధించిన ప్రాంతీయ అంశాలు చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల కమిషన్కు నూతన అధ్యక్షురాలుగా జస్టిస్ జైస్వాల్ స్థానంలో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే డాక్టర్ గురజాల రాధారాణి గారు నియమితులు కావడం జరిగింది అనమాట. ఇది అపాయింట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ అండి. అది భారత ప్రభుత్వం కూడా ఒక జాతీయ వినియోగదారుల కమిషన్ని, నేషనల్ కన్స్యూమర్ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. మరి జాతీయ వినియోగదారుల కమిషన్ చైర్మన్ ఎవరని చెప్పేసి అంటే ఇక్కడ అమ్రేశ్వర్ ప్రతాప్ సాయి అండి. ఎవరండి? అమ్రేశ్వర్ ప్రతాప్ సాయి. నేషనల్ కన్స్యూమర్ అఫైర్స్ కమిషన్ చైర్మన్ ఎవరంటే ఇక్కడ అమ్రేశ్వర్. సో అమ్రేశ్వర్ ప్రతాప్ సాయి అండి. అమ్రేశ్వర్ ప్రతాప్ సాయి ఈ సంబంధించినటువంటి ఏం చేయడం జరిగిందండి, పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. నేషనల్ కన్స్యూమర్ అఫైర్స్కి, జాతీయ వినియోగదారుల కమిషన్కి రాష్ట్ర స్థాయిలో అయితే తెలంగాణ ఇదనమాట. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ఇన్ఛార్జి చైర్పర్సన్ ఉన్నాడు వెంకటరామరెడ్డి గారు అని. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. శాంతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం అండి. సో శాంతి బిల్ యొక్క నేపథ్యం ఏంది? శాంతి బిల్ అనేది December 17 అండి. December 17, 2025 లోకసభ ఆమోదించింది. December 18, 2025 రాజ్యసభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదించింది. అయితే ఏంది శాంతి బిల్ అంటే దాని అబ్రివేషన్లో ఉంది సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ హార్నెస్సింగ్ అంటే ఉపయోగపడేటట్టు చేసుకోవడం. సస్టైనబుల్ ఎనర్జీ ఫర్ హార్నెస్సింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ది న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ది ట్రాన్స్ఫార్మ్ ఇండియా. అభివృద్ధి
అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశానికి న్యూక్లియర్ ఎనర్జీని మనం వాడుకోవాలి, ఇందులో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలనే ఒక ప్రధాన విషయంతోనే శాంతి బిల్లు తీసుకొచ్చారనమాట. ఇది మనకు చూసినట్లయితే ది అటామిక్ ఎనర్జీ యాక్ట్ 1962, సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010. సో వీటి స్థానంలో ఈ శాంతి బిల్లును తీసుకురావడం జరిగిందనమాట. సో మరి ఇక్కడ సివిల్ లయబిలిటీ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్ 2010 అండి. సో ఈ రెండు చట్టాల స్థానంలో ఇప్పుడు శాంతి బిల్లు వచ్చింది, లోకసభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదించింది. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా December 20, 2025 సైన్ చేయడం జరిగింది. త్వరలోనే దీనికి ఒక అమలు రావడం జరుగుతుంది అనమాట. సో మరి అణుశక్తి రంగంలో ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించడం దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. 2030 నాటికి మనం ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఏంటంటే 1 GW ఆఫ్ ది ఒక 2047 నాటికి 2047 నాటికి అండి 2047 నాటికి మనం 1 GW ఆఫ్ ది సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవాలి. కాబట్టి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని అభివృద్ధి చేస్తున్నాం, SMR అంటాం, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ని అభివృద్ధి క్రమంలో ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తున్నాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అబ్రివేషన్తో పాటుగా. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. సో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 వినండి. మరి బిగ్ బాస్ జియో హాట్స్టార్లో ఒక ప్రసారమైంది. స్టార్మా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం బిగ్ బాస్ అంటే మా టీవీ ఛానల్, బట్ స్టార్ వాళ్ళు కొనుగోలు చేశారు కాబట్టి స్టార్మా అని చెప్పేసి అంటున్నాము. అది జియో హాట్స్టార్లో కూడా లైవ్లో ఇస్తుంటారు ఈ యొక్క బిగ్ బాస్ సీజన్. అలా ఈ బిగ్ బాస్ 2025 ఈ 9th సీజన్ స్టార్ట్ అయింది ఈసారి. ఈ 9th సీజన్ విన్నర్ వచ్చేసి మనకి ఎవరండి? కళ్యాణ్ పడాల్ అనేవారు. మరి 9th సీజన్ విన్నర్. వీరు భారత సైనికుడిగా అంటే పారామిలిటరీ దళంలో పనిచేస్తున్నారు, సిఆర్పిఎఫ్లో. మీరు మరి షామ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి మరి కళ్యాణ్ పడాల. మరొక విషయం ఏంటంటే రన్నర్అప్గా ఎవరు నిలిచారంటే తనూజ పుట్టస్వామి గారు రన్నర్గా నిలిచారు. దీని యొక్క నేపథ్యం చూద్దామండి. అసలుకు ఈ బిగ్ బాస్ సీజన్ చాలా పాపులర్గా ఉంది కాబట్టి మన పేపర్ సెట్టర్స్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు బిగ్ బాస్ పైన ఏమైనా అడగవచ్చు. అసలు బిగ్ బాస్ రియాలిటీ షో అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే డచ్ రియాలిటీ టీవీ ఫ్రాంచైజ్ అనమాట. 1999లో నెదర్లాండ్స్లో స్టార్ట్ అయిందండి ఈ బిగ్ బాస్ అనేది. డచ్ అంటే ఇది నెదర్లాండ్స్ యొక్క టీవీ షో. ఇది 1990లో స్టార్ట్ చేశారు. ఎండమోల్ షైన్ ఇండియా అనే ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మన భారతదేశంలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. యాక్చువల్గా ఎండమోల్ అనే సంస్థ నెదర్లాండ్స్ వాళ్ళది. దీంతో షైన్ ఇండియా అనే ప్రైవేట్ లిమిటెడ్ మన భారతదేశం చెందిన సంస్థ సంయుక్తంగా మన భారత్లో నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ 2017లో మన తెలుగులో స్టార్ట్ అయింది. శివబాలాజీ విన్నర్గా ఉన్నారు. మా ఛానల్ స్టార్మా ఛానల్ జియో హాట్స్టార్లో ఇందులో ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది. జియో హాట్స్టార్ ఇదైతే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విన్నర్గా కళ్యాణ్ పడాల నిలవడం జరిగిందనమాట. పెసా మహోత్సవ్ అండి. పెసా అని చెప్పేసి అంటామండి. పెసా అంటే ఇక్కడ ఏంటి అని చెప్పేసి అంటాం. పెసా అంటే అబ్రివేషన్ చూద్దామండి. ప్రొవిజన్స్ చేయడం. ప్రొవిజన్స్ అంటే నియమాలు అని. ప్రొవిజన్స్ ఆఫ్ ద మళ్ళీ సారథం పంచాయత్ అంటే పంచాయతీలలో. ఎక్స్టెన్షన్ అంటే విస్తృతపరచాలి. ఎక్స్టెన్షన్ టు. ఎస్ అంటే ఏంటంటే ఇక్కడ షెడ్యూల్డ్ అంటే ఇక్కడ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్. షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంటి అసలుకు అనే యాక్ట్ అనమాట. 1996లో వచ్చింది చట్టము. అందుకే ఇది మరి 1996లో రావడం ద్వారా షెడ్యూల్ ఏరియాస్ అంటే ఏంది, షెడ్యూల్ ఏరియాలలో ఎలాంటి సంబంధించిన మౌలిక సదుపాయాలు కల్పన చేయాలి, గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి చేయాలని చెప్పేసి పెసా 96లో వచ్చింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం కూడా పెసా మహోత్సవం జరుగుతూ ఉంటుంది. ఈసారి December 23, 24, 2025లో విశాఖపట్నం నిర్వహిస్తున్నారు. అంటే 1996 సంవత్సరంలో ఈ షెడ్యూల్ ప్రాంతాలకు కూడా అంటే షెడ్యూల్ ఏరియా, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబల్స్ అంటే కదా, ఆ ప్రాంతాలకు కూడా ఏం చేశారంటే పంచాయతీలకు సంబంధించిన నిర్వహణ తీసుకొచ్చారన్నమాట, పొడిగింపు. అందుకే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 1996 ఈ పంచాయతీల షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు చట్టాన్ని అమలు చేస్తుందన్నమాట 1996 నుండి. మన భారత రాజ్యాంగంలోని 243M క్లాస్ 4 క్లాస్ Bలో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ పరిధిలో ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని ఓకేనా 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని షెడ్యూల్ ఏరియాస్ కూడా అమలు చేస్తున్నారు. 5వ షెడ్యూల్లో ప్రత్యేకంగా ఒక విషయం ఉందన్నమాట దీనిపైన. మన భారతదేశంలో 10 రాష్ట్రాలు తెలంగాణతో ఏపీతో కలుపుకొని 10 రాష్ట్రాల్లో ఇది అమలు చేస్తున్నారు. 244 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తెలంగాణ అండి. సో మనకి 5వ షెడ్యూల్లో ఈ సంబంధించిన రాష్ట్రాలకి ఏం చేయాలంటే షెడ్యూల్ ప్రాంతాలకి పంచాయతీల నిర్వహణ, గ్రామ పంచాయతీ నిర్వహణలో భాగంగా అన్ని సేవలు అనేది
సదుపాయాలు కల్పన చేస్తారు పంచాయతీ చట్టంలో భాగంగా. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండి, సీజీ అంటే ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, రాజస్థాన్, తెలంగాణ. సో 244 క్లాస్ 1 ఆర్టికల్ ప్రకారం ఇవన్నీ కూడా అమలు అవుతున్నాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. 6వ షెడ్యూల్ అంటే మనకి ఒక అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరం ప్రాంతాలకి 6వ షెడ్యూల్ వర్తిస్తుందండి. అది అక్కడ 6వ షెడ్యూల్ మినహా మిగతా 5వ షెడ్యూల్ అంతా ఈ యొక్క 10 రాష్ట్రాలకు వర్తిస్తాయి అన్నమాట. షెడ్యూల్ ఏరియాస్కి పంచాయతీల యొక్క నిర్వహణ విషయంలో అనమాట. కాబట్టి ఇక్కడ ఈ విషయంలో పెసా మహోత్సవం నిర్వహిస్తారు. అంటే గ్రామాలకు ఇంకా లోతైన విషయాలు తెలియాలి, మనకి గ్రామ పంచాయతీలకు 29 అధికారాలు ఇవ్వాలి కదండి, అలాంటి విషయాలపైన చర్చిస్తారు. ఇంకా ఎలాంటి సంబంధించినటువంటి గ్రామ సభలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, ప్రతి 6 నెలలకు ఒకసారి ఏర్పాటు చేసుకోవాలి, దాని యొక్క నిర్వహణ, అన్నిటిపైన ఇక్కడ చర్చ జరుగుతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇందులో పాల్గొంటున్నారు. పెసా మహోత్సవ వేడుకలు మనకి ఇది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో అధికారికంగా ఇవ్వడం జరిగిందనమాట. పెసా అంటే ఏంది అండ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. పెసా మహోత్సవ వేడుకలు 2025 డిసెంబర్ 23, 24, 2025 విశాఖలో నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 1996 పంచాయతీల షెడ్యూల్ ప్రాంతాలకు పొడిగింపు చట్టం అమలు, ప్రొవిజన్స్ ఆఫ్ ది పంచాయత్స్, ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది షెడ్యూల్ ఏరియాస్ అని చెప్పేసి యాక్ట్ని అమలు చేసే విషయం పైన నిర్వహిస్తున్నారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. మరి ఎన్టీఆర్ సజీవ చరిత్ర అనే పుస్తకం న్యూస్లో ఉంది. దుబాయ్లో ఒక కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ మినిస్టర్ అనమాట, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారి చేత ఈ పుస్తకం అనేది విడుదల చేయబడడం జరిగిందనమాట. ఎన్టీఆర్ సజీవ చరిత్ర. దీన్ని రాసిన వారు వచ్చేసి టీడీ జనార్దన్ పూల విక్రమ్ అనమాట. ఒక పుస్తకం పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ అనే కార్యక్రమం. ఇది క్వాడ్ దేశాలు నిర్వహిస్తూ ఉన్నాయి. క్వాడ్ అంటే చతుర్భుజ దేశాలు అని చెప్పేసి అంటాం. అమెరికా, భారత్ అండి, అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు, అమెరికా, భారత్, సో జపాన్, ఆస్ట్రేలియా దేశాలు సో నిర్వహిస్తున్నటువంటి ఒక సంబంధించినటువంటి కూటమి క్వాడ్ అనమాట. ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని, పర్టికులర్గా చైనా యొక్క ఆధిపత్యాన్ని దాన్ని ఎదిరించాలి, చైనా ఆధిపత్యాన్ని తగ్గించాలి ఇండో పసిఫిక్ ప్రాంతంలో బిజినెస్ విషయంలో అని చెప్పేసి ఏర్పాటు చేయబడింది క్వాడ్ అనమాట. ఈ క్రమంలో ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ ఉద్దేశం ఏంటంటే లాజిస్టిక్స్ అంటే ఇండో పసిఫిక్ ప్రాంతంలో రవాణా ఎలా చేసుకోవాలని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ లాగా నిర్వహిస్తున్నారు. దానికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్. ఇది ఒక ఫీల్డ్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ డిసెంబర్ 8 నుండి 12, 2025 మధ్య జరిగింది. ఎందుకోసం అంటే ఇలాంటివి చేస్తున్నట్టు ముందస్తుగా చెప్తే చైనా వ్యతిరేకిస్తుంది కాబట్టి కంప్లీట్ అయిన తర్వాత మనకు చెప్పడం జరిగింది అనమాట. మనకంటే మన న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది. సో ఇది అండర్సన్ ఎయిర్ ఫోర్స్ బేస్ స్టేషన్ ఉంది గువామ్లో, పసిఫిక్ సముద్రంలో గువామ్లో, అక్కడ దీన్ని నిర్వహించడం జరిగింది. ఇండో పసిఫిక్ లాజిస్టిక్స్ నెట్వర్క్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇండో పసిఫిక్ ఏరియా మొత్తంలో కూడా ఇండియన్ ఓషన్, పసిఫిక్ ఓషన్ మొత్తం కూడా సో మనకి చైనా ఆధిపత్యం ఉంది, దాన్ని తగ్గించుకోవడానికి మేము కూడా లాజిస్టిక్ చేస్తున్నాము, మేము 4 దేశాలు కూడా ఒకటే అని చెప్పడానికి ఈ యొక్క ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ చేయడం జరిగింది. క్రిస్మస్ డ్రాప్ అంటే క్రిస్మస్ కన్నా ముందు వస్తువులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి డ్రాప్ చేశారు కాబట్టి ఏమని పెట్టారండి, ఆపరేషన్ క్రిస్మస్ డ్రాప్ అని పేరు పెట్టడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ విషయం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. బ్రిక్స్ ప్రెసిడెంట్స్ అండి. సో మరి 2025 సంవత్సరంలో బ్రిక్స్ సమావేశం అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కూటమి వాళ్ళు ఒక బ్రెజిల్ దేశంలో సమావేశం నిర్వహించారు, శిఖరాగ్ర సమావేశం. అయితే 2026లో సమావేశం మన భారతదేశం నిర్వహిస్తుంది. మరి భారతదేశం నిర్వహిస్తున్నటువంటి ఈ 2026 సమావేశానికి ఇప్పుడు అంటే డిసెంబర్ 31 వరకు బ్రెజిల్ వాళ్ళే అధ్యక్ష హోదాలు ఉంటారు. జనవరి 1, 2026 నుండి మన భారత్ అధ్యక్ష హోదాలకి రాబోతుంది. ఈ క్రమంలోనే బ్రిక్స్ ప్రెసిడెంట్ మన భారత్ జనవరి 1, 2026 అమలవుతుంది. ఇందులో ప్రధానంగా ఈసారి మనం బ్రిక్స్ సమావేశానికి ఏమని ఫోకస్ చేస్తున్నామంటే స్ట్రెంథనింగ్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ది మోర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గవర్నెన్స్, ఈ గ్లోబల్ సౌత్ ప్రాంతంలో దేశాలంతా ఒకటైదాం, ఒక మంచి పరిపాలన అందిద్దామని ఒక ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఒక బ్రిక్స్ సదస్సు 2026కి 4 పిల్లర్స్ అనమాట. రీసైలెన్స్ అని చెప్పేసి అంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా, అడ్డంకులు వచ్చినా అభివృద్ధికి ముందుకెళ్ళాలని చెప్పడమే రీసైలెన్స్. దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఇన్నోవేషన్, ఆవిష్కరణలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కోఆపరేషన్, సహకారం అండ్ సస్టైనబిలిటీ, వనరులు యూజ్ చేసుకుంటూ వచ్చే తరానికి కాపాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం అనే సస్టైనబిలిటీ కూడా 4 పిల్లర్స్గా ఇంపార్టెన్స్ ఇస్తున్నామని బ్రిక్స్ అధ్యక్ష హోదాలో ప్రకటించడం జరిగింది. జనవరి 1 నుండి 2026 అంటే ఒకసారి అడగవచ్చు, జనవరి 1, 2026 నుండి బ్రిక్స్కి అధ్యక్ష హోదాలో ఉన్న దేశం ఏంటంటే భారతదేశం. అప్పటి వరకు డిసెంబర్ 31, 2025 వరకు అంటే ఎవరండి, బ్రెజిల్ అధ్యక్ష హోదాలో ఉందన్నమాట.
సల్మాన్ ఖాన్ ద సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్, ఇది ఒక పుస్తకం అండి. సల్మాన్ ఖాన్, ఇది ఒక బాలీవుడ్ నటుడైనటువంటి సల్మాన్ ఖాన్ ద సుల్తాన్ ఆఫ్ బాలీవుడ్ అనే ఒక పుస్తకం రచించారు. ఎవరు రచించారంటే మోహర్ బస్ అనే రచయిత రాశారు. బయోగ్రఫీ అనమాట, జీవిత చరిత్ర రాశాడు. ఏ పుస్తక ప్రచురణ సంస్థ విడుదలవుతుందంటే ఆర్పర్ కాలిన్స్ అనే సంస్థ చేత ఇది విడుదల చేయబడింది అనమాట పుస్తకం. ఇక నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ అప్డేట్ అండి. గోల్ఫ్ అని చెప్పేసి అంటామండి ఒక ఆట. మరి ఈ యొక్క అమేచ్యూర్ గోల్ఫ్ అండి, అమేచ్యూర్ అంటారు, అమేచ్యూర్. సో అమేచ్యూర్ ఒక గోల్ఫ్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తూ ఉన్నారు. సో మనం కూడా అమేచ్యూర్ గోల్ఫ్ ఛాంపియన్షిప్ ఆఫ్ ఇండియా 2025ని కోల్కతా నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇది ఒక 124వ అమేచ్యూర్ గోల్ఫ్ ఒక ఛాంపియన్షిప్ అనమాట. ఇందులో మరి కోల్కతాలో నిర్వహించినటువంటి ఈ గోల్ఫ్ ఛాంపియన్షిప్లో మన భారత గోల్ఫ్ క్రీడాకారుడు అయినటువంటి శుభమన్ సింగ్ గెలవడం జరిగింది. రన్నర్అప్గా హర్మన్ సచ్దేవా సో రన్నర్అప్గా నిలవడం జరిగింది. సో రన్నర్ విషయం ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటాం, ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య వరల్డ్ టూర్ ఫైనల్స్ విజేతలు అంటే ఆంగ్జౌ అంటే ఇక్కడ చైనాలు నిర్వహించారు. ఇక ఫైనల్ అనమాట ఈ సంవత్సరంలో 2025లో వరల్డ్ టూర్ పేరుతో చాలా దేశాల్లో ఏంటంటే మ్యాచ్లు జరుగుతూ ఉంటాయి. ఇక ఫైనల్ వచ్చేసింది అనమాట. ఎందుకు 2025 డిసెంబర్ వచ్చేసింది కాబట్టి ఫైనల్ మ్యాచ్ జరిగింది. అన్ని దేశాల క్రీడాకారులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ ఒక్కొక్క దగ్గర విన్ అయిన వాళ్ళు ఇక్కడ పాల్గొన్నారు. ఫైనల్గా పురుషుల విషయంలో క్రిస్టో పొపోవ్ ఫ్రాన్స్ దేశం చెందిన ఇతను విన్నర్ కావడం జరిగింది. మహిళల విషయంలో ఆన్ సెయాంగ్ సౌత్ కొరియా విన్నర్ కావడం జరిగింది అనమాట. క్రిస్టో పొపోవ్ ఫ్రాన్స్, ఆన్ సెయాంగ్ సౌత్ కొరియా అనమాట. ఇది మనకి వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 విజేతలు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. స్మృతి మందాన అండి. మరి స్మృతి మందాన ఇటీవల చాలా వార్తలు ఉంటున్నారు. సో మరి భారత మహిళా క్రికెటర్ స్మృతి మందాన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ అంటే శ్రీలంక పైన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న క్రమంలో వారు 4000 పరుగులు పూర్తి చేశారు అనమాట. గతంలో ఆమె స్టార్టింగ్ కెరియర్ నుంచి ఇప్పటివరకు 4000 రన్స్ కంప్లీట్ కావడం జరిగింది. మన భారతదేశం తరఫున ఒక భారత మహిళా క్రీడాకారిని అంటే అన్ని ఫార్మేట్లో కలిపి 6000 7000 అయిన వాళ్ళు కూడా ఉన్నారు పరుగులు. బట్ ఓన్లీ ఒక్క ఫార్మేట్లోనే ఒక T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లోనే 4000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్గా స్మృతి మందాన ఎంతో రికార్డు పొందడం జరిగిందనమాట. స్మృతి మందాన మరి గుర్తుపెట్టుకోండి, స్మృతి మందాన వెరీ ఫేమస్ క్రికెటర్. అండ్ గతంలో మరి ఈమె 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఎక్కువ పరుగులు చేసినటువంటి క్రీడాకారిణుల జాబితాలో ఉమెన్ క్రికెట్ ప్లేయర్స్లో స్మృతి మందాన సెకండ్ ప్లేస్ ఉంటే మన భారత మహిళా క్రికెటర్. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే సుజీ బెట్స్ అండి. మరి సుజీ బెట్స్ ఎవరు అని చెప్పేసి అంటే న్యూజిలాండ్ క్రికెటర్, మహిళా క్రికెటర్ 4716 రన్నులతో ముందంజలో ఉండడం జరిగింది. సో ఇది నేపథ్యం అండి స్మృతి మందాన రికార్డు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము టాటా స్టీల్ వరల్డ్ 25K కోల్కతా మారథాన్. 25K అంటే 25 కిలోమీటర్స్ అండి. ఇది ఒక మారథాన్ రేసు. పురుషులు ఇది కోల్కతాలో జరిగిందండి. టాటా స్టీల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు. పురుషుల విభాగంలో ఉగాండా దేశానికి చెందిన జోషువా చెప్తేగి ఎవరికైనా చెప్తా అన్నాడు. ఏం చెప్పాడు జోషువా చెప్తేగి? 1 గంట 11 నిమిషాల 49 సెకండ్లలో 25 కిలోమీటర్ల పురుషుల విభాగంలో ఈ యొక్క మారథాన్ని పూర్తి చేశాడండి. అది రికార్డు. మహిళల విభాగంలో సీమ మన భారతదేశం చెందిన ఆవిడనే. సో మనకి 1 గంట 26 నిమిషాల 4 సెకండ్లలో 25 కిలోమీటర్ల మారథాన్ పూర్తి చేసి వార్తలు నిలిచారనమాట. సో ఇద్దరు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. టాటా స్టీల్ వరల్డ్ 25K కోల్కతా మారథాన్. సో ఈ డిసెంబర్లో జరుగుతున్న ఈ స్పోర్ట్స్ అప్డేట్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఎంతో ఉత్కంఠగా అనుకున్నాము, కానీ ఎలాంటి ఉత్కంఠ లేకుండా మనకి ఇలాంటి పరిస్థితులు అండర్-19 ఆసియా కప్ వన్డే టూర్ని భారత్ చేజార్చుకొని పాకిస్తాన్కి ఇచ్చేసింది. అండర్-19 ఆసియా కప్ వన్డే టూర్ని దుబాయ్లో జరిగింది, UAEలో. సో మనకి లీగ్ మ్యాచెస్లో ఎంతో ప్రతిభా పాఠవాలు కనపరిచారు మన క్రీడాకారులు. మన వైభవ్ సూర్యవంశి కానీ చాలామంది క్రీడాకారులు. బట్ ఫైనల్కి వచ్చేసరికి మన ఫైనల్ పోబియా మరొకసారి నిరూపితమైంది. ఈ క్రమంలో విజేత పాకిస్తాన్ అండి. కెప్టెన్ వచ్చేసి ఫర్హాన్ యూసఫ్ కెప్టెన్ అనమాట. రన్నర్ వచ్చేసి భారత్, ఆయుష్ మాత్రే కెప్టెన్. సో మరి అండర్-19 ఆసియా కప్ ఈ క్రికెట్ వన్డే టూర్ ఏదైతే ఉందో ఈ క్రికెట్లో మరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ 2 కూడా పాకిస్తాన్ చెందినటువంటి
సమీర్ మినాస్కు రావడం జరిగింది. సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటే. అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ 2025 ఎక్కడ నిర్వహించారు? యూఏఈ నిర్వహించారు, దుబాయ్లో నిర్వహించారు. విజేత వచ్చేసి పాకిస్తాన్, రన్నర్ వచ్చేసి ఇండియా. క్యాప్టెన్స్ ఎవరు కూడా రెస్పెక్టెడ్ టీమ్స్కి క్యాప్టెన్స్. పాకిస్తాన్ క్యాప్టెన్ పరానం యూసఫ్ అయితే ఇండియా క్యాప్టెన్ వచ్చేసి ఆయుష్ మాత్రే అండి. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి ఎవరండి? సమీర్ మినాస్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, ప్లేయర్ ఆఫ్ ది సంబంధించినటువంటి మ్యాచ్గా గెలవడం జరిగిందనమాట. టైటిల్ అనేది అంటే ఆ యొక్క అవార్డ్స్ అనేది రావడం జరిగింది. ఓకేనండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.